న్యూ ఇయర్ రోజు మార్నింగే లేచి ముగ్గులు వేసి ఏం స్వీట్ చేద్దామా అని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసా. చూడగానే బ్రెడ్ కనిపించి ఇంకా అవుతామా ఇంకెందుకు లేట్ అని డబుల్ కమీటా స్టార్ట్ చేసా. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ బ్రెడ్ని మంచిగా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. మీకు కొంచెం టైం ఉంటే అది కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. మేమైతే పెట్టలేము. మేము బ్రౌన్ పార్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత వాటిని మొత్తం అన్ని కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకొని మళ్ళీ అదే గీలో కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా యాడ్ చేసుకోవాలి. మేమైతే జీడిపప్పు, బాదం, కిస్మిస్, పిస్తా అట్లా అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. మీ దగ్గర ఏమి అవైలబుల్ ఉంటే అవైతే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బాగుంటుంది. మళ్ళీ గీ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగా అవుతుంది, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మేము మాత్రం గీ ఫ్లేవర్ చేసాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో షుగర్ వేసాం. దాంట్లోనే షుగర్ ఎంత వేస్తే దాని క్వాంటిటీ వాటర్ కూడా వేయాలి. ఇక చక్కెర పాకంలాగా చేస్తున్నాం. అది కొంచెం తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. ఇక తీగ పాకం వచ్చాక ఆ సిరప్లో మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాం కదా, స్లైసెస్ అన్నీ వేసి కొంచెం సిరప్ మొత్తం దానికి వంచేలాగా చూసుకోవాలి. బాగా పట్టితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మేమైతే కరెక్ట్గా వేసుకున్నాం క్వాంటిటీ. మాకైతే మంచి సెట్ అయింది స్వీట్ కూడా అంతా. తర్వాత ఒక ప్యాన్లో కడాయిలా తీసుకొని దాంట్లో మిల్క్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే దాన్ని బాగా మరిగించుకోవాలి. కొంచెం మరిగించుకున్న తర్వాత దాంట్లో ఇందాక చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక బ్రెడ్ ఉంది కదా, అది అందులో యాడ్ చేసుకుంటే అంతే, మన రెసిపీ రెడీ.